హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బీరకాయతో ఎండు రొయ్యలు వేసి మనము ఈరోజు కూర చేసుకుందాము. దానికోసం బీరకాయలు తొక్కు చేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఎండు రొయ్యలు శుభ్రంగా క్లీన్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. అందులోకి ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు తీసుకున్నాను. పోపు దినుసులు, కారము, 2 పచ్చిమిరకాయలు, 2 ఎండుమిరకాయలు తీసుకున్నాను. ఉప్పు, ఎందుకంటే మనకి ఎండు రొయ్యలు వేస్తున్నాం, బీరకాయలో తక్కువ ఉప్పు పడుతుంది. పసుపు 1 స్పూను, కరివేపాకు, ధనియాల పౌడరు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా నచ్చితే షేర్ చేయండి. ఓకేనా? చక్కగా ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను. చూద్దామా ఇప్పుడు మనము కర్రీ ఎలా చేయాలో. పొయ్యి మీద కళాయి పెట్టేసి అందులోకి మనం ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోండి. ఎండు రొయ్యలు అనేది మనం వేపాలి కాబట్టి కొంచెం పడుతుంది ఆయిల్. ఓకేనా? ఎండు రొయ్యలు పచ్చివాసనతో పోయే వరకు ఎర్రగా వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ పడుతుంది. ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కిందండి. మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసి చక్కగా పచ్చివాసన పోయే వరకు దూరగా వేయించుకుందాం. ఓకేనా? పచ్చివాసన పోవాలి. చక్కగా ఎర్రగా వేయించుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూసారండి రొయ్యలు అనేవి ఎంత రెడ్డిగా వేగిపోయాయో. ఇవి చిన్న రొయ్యలు, అటు ఇటు కాడలు తీసి శుభ్రం చేసేసరికి చిన్నగా అయిపోయినాయి. వీటిని మనం పక్కన తీసి పెట్టుకుందాం. ఓకేనా? ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పోపు దినుసులు వేగనివ్వాలి. నూనె ఆల్రెడీ ఉందండి, ఇంకొద్దు. ఎందుకంటే అందులో ఉంటుంది, బీరకాయలు వస్తాయి కాబట్టి ఇంకొద్దు, సరిపోతుంది ఆయిల్. ఇప్పటికే చాలా ఉంది. చక్కగా వేగనివ్వాలి. ఇందులో ఎండుమిరపకాయలు వేద్దాము. చూసారా పోపు దినుసులు వేగిపోయినాయి కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు, అదేవిధంగా ఉప్పు వేసేద్దాం. వేసేసి చక్కగా దూరగా వేసేద్దాం. ఇలా కలుపుకొని దీనిలో మూత పెట్టేద్దాం. ఓకేనా? మగ్గుతూ ఉంటుంది. చూసారా ఉల్లిపాయలు ఎలా మగ్గిపోయాయో. ఇప్పుడు వచ్చి మనం బీరకాయ ముక్కలు వేసుకుందాము. బీరకాయ ముక్కలు వేసేసి ఇలా ఒకసారి పెట్టుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం. వాసన అనేది పోవాలి, లేకపోతే బాగోదు. ఇలా కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని మగ్గవచ్చు. సన్న సెగలో మగ్గిస్తే పచ్చివాసన పోతుంది. చూసారా వాటర్ ఎలా తేలుతుందో. వాటర్ ఇలా తేలుతున్నప్పుడు మనము పుదీనా కడిగి పెట్టుకున్న పుదీనా, అదేవిధంగా వేయించాం కదా రొయ్యలు, ఎండు రొయ్యలు, అవి కూడా వేసి ఒకసారి తిప్పి ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత మనం అప్పుడు కారము, ధనియాల పౌడర్ వేసుకుందాము దగ్గరికి వచ్చాక. ఇప్పుడు మాత్రం తిప్పి ఒక్కసారి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. అప్పుడు చక్కగా వాటర్ అనేది ఇంకిపోతుంది. చూసారా వాటర్ ఎలా తేలిందో. ఇప్పుడు ఇందులోనే కారము, అదేవిధంగా ధనియాల పౌడర్ చక్కగా తిప్పుకొని కొంచెం వాటర్ కూడా ఇంకిపోయి ఆ నూనె అంతా తేలే వరకు మనం మగ్గనిద్దాము. ఇదంతా సిమ్లో పెట్టుకుందాము, ఎందుకంటే దగ్గర పడిపోయింది కాబట్టి. చూసారా కూర ఎంత చక్కగా మగ్గిపోయిందో. వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మొత్తం మగ్గిపోయి వాటర్ అంతా ఎగిపోయింది. కలుపుకోవడానికి ఇలాగే ఉండాలి. చూసారు ఎంత చక్కగా ఉందో. బీరకాయ, ఎండు రొయ్యలు
కాంబినేషను వేడి వేడి అన్నంలో తింటే అబ్బా ఒక ముద్ద కాదండి, ఎక్కువే తింటారు. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇలా రెడీ చేసుకొని తీసుకో. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఇంట్లో అమ్మాయిలాగా కొత్త కొత్త రెసిపీతో ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.